అండి, రేపు శ్రీరామనవమి కదా. ఆ రోజు మన ప్రతి ఇంట్లో కూడా మనం నైవేద్యంగా చలివిడి వడపప్పు పానకం తయారు చేసి నివేదిస్తాం కదా రాముడి వారికి. చేసి చూపిస్తున్నానండి. ముందుగా చలివిడి తయారీ చూద్దాం. ముందు రోజు రాత్రి 1 కప్పు రైస్ తీసుకోవాలండి. తీసుకుని బాగా 2 సార్లు కడగాలి. పొడి బియ్యంతో కూడా చేయొచ్చండి చలివిడి, కానీ అంతగా రుచిగా ఉండదు, స్మూత్గా రాదు. అర్జెంట్ అయినప్పుడు పొడి బియ్యంతో తప్పదండి చేయడం, కానీ టైం ఉన్నప్పుడు మటుకు వీలైతే ఓవర్ నైట్ నానబెట్టండి. లేదంటే ఒక 3-4 అవర్స్ అన్నా సరే రైస్ నానబెట్టాలి. నానాక నీళ్ళు వేసి ఓవర్ నైట్ నానబెట్టాలండి. బియ్యం బాగానే అనేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కడిగి నీళ్ళు వడగట్టుకోవాలి. నీళ్ళు వంపేసి దీన్ని బాగా ఆరడానికి ఒక పొడిగుడ్డ మీద వేసుకోవాలండి. కాటన్ క్లాత్ మీద వేసి ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఎండలో కాదండి, నీడనే. ఇప్పుడు చక్కగా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుని మెత్తగా పిండి పట్టుకోవాలి. చూసారు ఎలా వచ్చిందో, మెత్తగా అయింది. అయినా ఒకసారి జల్లించుకోవడం మంచిదండి, ఇంకా స్మూత్గా వస్తుంది బియ్యం పిండి. జల్లించుకుని నాకు కావాల్సింది 1 కప్పు తీసుకున్నానండి. బియ్యం పిండి 1 కప్పు ఒక బౌల్లో వేసుకోవాలి. తడి బియ్యం పిండి కాబట్టి కొంచెం నీళ్ళు వేయకూడదండి. నీళ్ళు కానీ పాలు కానీ వేయకూడదు. పొడి బియ్యం పిండి అయితే నీళ్ళతో కానీ లేకపోతే ఆవు పాలతో కానీ కలుపుతాము పండగ రోజున, కానీ ఇది నేను నెయ్యి వేసి కలుపుతున్నాను. కప్పు బియ్యం పిండికి అరకప్పు బెల్లం వేయాలి, అలాగే యాలకుల పొడి వేయాలి. నీరు కానీ పాలు కానీ వేయకుండా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితో కలుపుకుంటే చాలా బాగుంటుంది, స్మూత్గా వస్తుంది చలివిడి. నైవేద్యంగా సమర్పిస్తాం కదా, అందుకే నీళ్ళు కానీ పాలు కానీ వేయట్లేదండి, నెయ్యి వేసి కలుపుతున్నాను. ఇలా కలుపుతుండగా ఇంత మెత్తగా ఉంటుంది. పైన మనం తాజా కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి ఒకసారి. అంతేనండి, ఎంతో ఈజీ చలివిడి తయారు చేసుకోవడం. ప్రసాదంగా చలివిడి రెడీ అయిపోయింది. ఇక వడపప్పు తయారీ చూద్దామండి. వడపప్పు కూడా చాలా సులభం అండి తయారు చేసుకోవడం. సాధారణంగా చేసేది ఏంటంటే, మనం పెసరపప్పు నానబెట్టుకుంటాము. 1 అవర్ 2 అవర్స్గా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఆ నీళ్ళు వడకట్టుకోవాలి. ఆ నీళ్ళు వంపేసి తడి లేకుండా పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ పెసరపప్పు కూడా వడపప్పులో కూడా చాలా రకాలు ఉంటాయండి. కోసాంబరి చేసుకోవచ్చు, కానీ నేను ఉత్తి సాధారణంగా మన పండగలో పెట్టిదే పెడుతున్నాము. బెల్లం వేసి నివేదించాలి. ఇక మూడోది పానకం తయారండి. ఇది కూడా చాలా శుభ్రంగా తయారవుతుంది పానకం. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు జాగరి తీసుకుంటున్నానండి, బెల్లం తురుము. దీనిలోకి ఈ బెల్లంకి సరిపడా ఒక గ్లాసున్నర నీళ్ళు పడతాయి, అవి కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి స్పూన్తో కలిపి మూత పెడితే ఒక అరగంట అలాగ ఉంటే కరుగుతుందండి. పూర్తిగా చాలా వరకు కరిగిపోద్ది బెల్లం నీళ్ళని. కరగనిద్దాము. చూసారా, అరగంట అయి తీస్తే కరిగింది. ఇప్పుడు ఈ యాలకుల పొడి వేసుకోవాలి, అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మీకు దొరికితే కనుక శొంఠి పొడి కూడా వేసుకోండి, చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇందులో వేసే పదార్థాలన్నీ కూడా చాలా మంచివండి. తులసాకులు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పచ్చకర్పూరం చిటికెడు అంటే చిటికెడు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే కంటే ఆ కర్పూరం ఘాటు ఎక్కువగా ఉంటుంది. అంతేనండి, పానకం కూడా రెడీ అయిపోయింది. శ్రీరామనవమి రోజున రాముల వారికి సీతమ్మ వారికి నైవేద్యంగా సమర్పించి రెడీ అయ్యేయండి. థ్యాంక్ యూ.